హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండి అడ్డాకల్ మండల కేంద్రానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అడ్డాకల్ శివాలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శివాలయం అడ్డాకల్ చెరువు కట్టకి దిగువ భాగాన ఉంటుంది. ఈ ప్రాంతంలో శివాలయంతో పాటు మరొక ఆలయం కూడా ఉంది. ఈ శివాలయంలోనికి మనం ప్రవేశించిన తర్వాత మనకి ఎడమ వైపు గణపతి విగ్రహం ఉంది. గర్భాలయానికి ఎదురుగా ఉన్న గది యొక్క పై నిర్మాణాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం యొక్క పానవట్ట ఆకారం వృత్తాకారంలో ఉండడం ఈ శివాలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఈ శివాలయంలో ఉన్న శివలింగం యొక్క ఆకారాన్ని పరిశీలిస్తే ఈ శివలింగం కొద్ది వరకు దీర్ఘవృత్తాకార ఆకారంలో మనకి కనబడుతుంది. ఈ శివాలయంలోని గర్భాలయం యొక్క పైభాగంని మనం చూడవచ్చు. ఇక్కడ చతురాసాకారంతో ఉండి మధ్య భాగంలో వృత్తాకారం మనకు కనబడుతుంది. ప్రధాన ద్వారంలోని పైభాగాన్ని పరిశీలిస్తే ఇక్కడ రామస్వామి గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాదిరిగా 2 ఏనుగుల మధ్య ఒక దేవతామూర్తి ఉంది. ఈ శివాలయంలోని ప్రధాన ద్వారాన్ని మనం పరిశీలిస్తే ప్రధాన ద్వారానికి ఇరువైపులా త్రిశూల ఆయుధాన్ని చేపట్టి ఒక శిల్పం అయితే ఉంది. బహుశా ఆ శిల్పం శివుడు కావచ్చు. ఈ శివాలయాన్ని బయటి వైపు నుండి పరిశీలిస్తే ఈ శివాలయానికి సంబంధించిన శిల్పకళ కాకతీయ శిల్పకళకి దగ్గరగా ఉంది. కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రధాన ద్వారంలో 4 స్తంభాలు పక్కపక్కగా ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా 4 స్తంభాలు పక్కపక్కగా ఉండడం ఇక్కడి విశేషం.
శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని మనం చూడవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు గుండ్రంగా ఉన్న రాతి మీద ఆసీనులై ఉన్నాడు. ఈ ఆలయానికి పక్కలే మరో ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి బయటి వైపు పైభాగంలో ఉన్న విగ్రహాలు ధ్వంసమైన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకి ఇక్కడ ఒక దేవతామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇక్కడ ఉన్న దేవతామూర్తి విగ్రహాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఉన్న ఆకారం ఆధారంగా, చేతిలో ఉన్న శంఖచక్రాల ఆధారంగా ప్రస్తుతం మనం కొలుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంగా మనకు కనబడుతుంది. ఈ గర్భాలయానికి సంబంధించిన పైభాగాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ కూడా చతురాసాకారం ఉండి మధ్యలో వృత్తాకారం ఉంది. ఈ ఆలయాలు అడ్డాకల మండల కేంద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ ఆదరణ లేకపోవడం వల్ల క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ ఆలయాలకు సమీపంలో ఇప్పటికీ శిథిలమైన రాతి నిర్మాణాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలపైన కూడా ముష్కరుల దాడి జరిగిన ఆనవాళ్ళు మనకు ఇప్పటికీ కనబడుతున్నాయి. ఈ ఆలయాలకి పక్క భాగంలోనే రెండు దేవతామూర్తి శిల్పాలు ఉన్నాయి. అయితే వీటిపై జరిగిన దాడి వల్ల ఈ శిల్పాల ఆకారాలు పూర్తిగా మారిపోవడం వల్ల ఈ శిల్పాల్లో ఉన్న దేవతామూర్తులు ఎవరో మనము నిర్ధారించుకోలేకపోతున్నాము. ఈ ఆలయాలకి చేరుకోవడానికి గూగుల్ లొకేషన్లో ఉన్న లొకేషన్లో కాకుండా నేను ఇచ్చిన లొకేషన్ ఆధారంగా చేరుకునే ప్రయత్నం చేయండి.
ఈ ఆలయాలకి సంబంధించిన శిల్పకళని అదేవిధంగా నిర్మాణ శైలిని పరిశీలిస్తే కాకతీయుల శిల్పకళకి నిర్మాణ శైలికి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ ఆలయాల్ని కాకతీయ సామంత రాజులైన గోనవంశీయులు నిర్మించి ఉండవచ్చు. ఈ ఆలయాలు అడ్డాకల మండల కేంద్రానికి సమీపంలో ఉండడం వల్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపి ఈ ఆలయాలని అభివృద్ధి చేస్తే కనుక ఖచ్చితంగా ఒక పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయ ప్రాంగణం అభివృద్ధి చెందుతుంది. ఈ అడ్డాకుల చెరువులోనే మనం మరో 2 ఆలయాలు చూడవచ్చు. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్న ఆలయాలు పోచమ్మ ఆలయం, అదేవిధంగా ఆంజనేయ స్వామివారి ఆలయం. మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ప్రాచీన ఆలయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.